గురుభ్యో నమః. డిసెంబర్ 4న త్రిపుర భైరవి జయంతి వస్తుంది, జరుపుకుంటారండి. దాని గురించి తెలుసుకుందాం. త్రిపుర భైరవి జయంతి. శత్రువులపై విజయం కావాలి లేదా కెరియర్లో ఆకాశాన్ని అంటుకోవాలా, అప్పుడు మీరు అమ్మవారి భైరవి పూజ చేయండి. దీని శుభముహూర్తము తెలుసుకోండి, తేదీ అవన్నీ తెలుసుకోండి. ఇప్పుడు ఇక్కడ త్రిపుర భైరవి జయంతి ఎప్పుడంటే ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాడు త్రిపుర భైరవ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం త్రిపుర భైరవ జయంతి రవియోగంలో వస్తుంది. అమ్మ త్రిపుర భైరవిని పూజిస్తే శత్రువులపై విజయం లభిస్తుంది, కెరీర్లో ప్రగతి సాధిస్తారు, భయం నశిస్తుంది. త్రిపుర భైరవ జయంతికి ఏ తేదీన ఏ ముహూర్తం ఏంటో తెలుసుకుందాం. త్రిపుర భైరవ జయంతి ఎప్పుడంటే పంచాంగం ప్రకారం త్రిపుర భైరవ జయంతి మార్గశిర పౌర్ణమి తేదీ డిసెంబర్ 4వ తేదీ ఉదయం 8:37 నుంచి ప్రారంభమవుతుంది. ఇది డిసెంబర్ 5వ తేదీ ఉదయం 4:43 వరకు ఉంటుంది. ఉదయ తేదీ లభించకపోవడం వల్ల చంద్రోదయ సమయం ప్రకారం త్రిపుర భైరవి జయంతి డిసెంబర్ 4 నాడు గురువారం నాడు జరుపుకుంటారు. పూజా ముహూర్తాలు. డిసెంబర్ 4న త్రిపుర భైరవి జయంతి బ్రహ్మముహూర్తం 5:10 గంటల నుంచి 6:04 వరకు ఉంటుంది. ఇది స్నానం చేయడానికి అత్యుత్తమమైనది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:50 నుంచి 12:30 వరకు ఉంటుంది. నిశ్చిత పూజ ముహూర్తం 11:45 నుంచి తెల్లవారుజామున రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 12:39 వరకు ఉంటుంది. మంత్ర సాధన నిశ్చిత ముహూర్తం అనుకూలంగా ఉంటుంది. శుభయోగాలు. త్రిపుర భైరవి జయంతి రోజు 3 శుభయోగాలు ఏర్పడుతున్నవి: రవియోగము, శివయోగం మరియు సిద్ధయోగము. రవియోగం ఉదయం 6:59 నుంచి మధ్యాహ్నం 2:54 వరకు, శివయోగం ఉదయం నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శివయోగము సాధన, జపము, తపస్సు కొరకు మంచిదిగా భావిస్తారు. సిద్ధయోగం మధ్యాహ్నం 12:34 తర్వాత. సిద్ధయోగంలో చేసిన పనులు సఫలమవుతాయి. త్రిపుర భైరవ జయంతి రోజు కృతిక నక్షత్రం ఉదయం నుండి మధ్యాహ్నం 2:54 వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. త్రిపుర భైరవి ఉత్పత్తి కథ. పురాణ కథం ప్రకారం మహాకాళికి తనకు గౌరవర్ణం అంటే తెలుపు రంగు, గౌరీ అంటారు. గౌరీ అంటే తెలుపు రంగు అనమాట. హిందీలో గౌరీ అంటాం కదా, యాక్చువల్ గౌరవం అంటే తెలుపు అనమాట. మహాకాళికి అంటే పార్వతీదేవి గౌరీ అంటారు అనమాట. అంటే మహాకాళికి తన తెలుపు రంగు పొందాలని కోరిక వచ్చింది అనమాట. ఆమె కైలాసం నుండి వెళ్ళిపోయింది. అప్పుడు మహాకాళి తన దగ్గర లేదని గమనించి శివుడు నారదుడిని ఆమె గురించి అడిగాడు. అప్పుడు నారదుడు మహాకాళి సుమేరి పర్వతం ఉత్తర దిశలో ప్రత్యక్షమైందని చెప్పాడు. శివుని ఆజ్ఞపై నారదుడు వెళ్ళి దేవి వద్దకు వెళ్ళి శివుడితో వివాహం చేసుకోమని ప్రతిపాదించాడు. దానికి దేవి కోపగించుకొని మరి అక్కడే ఆమె శరీరం నుండి దైవి భైరవి ప్రత్యక్షమైంది. తంత్రశాస్త్ర ప్రకారం దేవి త్రిపుర భైరవి యొక్క మహాకాళి యొక్క ఉగ్ర స్వరూపం. అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా అమ్మవారు అలిగిపోయింది అనమాట. అంటే నలుపు రంగు కావాలని పొందితే రావట్లేదని, సో శివునితో అలిగిపోయింది కాబట్టి నారదుడు వెళ్ళి అమ్మవారిని అడిగితే నేను రాను అంటుందన్నమాట. ఆ టైంలో అమ్మవారి నుంచి భైరవీదేవి ప్రత్యక్షమవుతుంది ఆమె శరీరం నుండి అనమాట. అది తంత్రశాస్త్ర ప్రకారం త్రిపుర భైరవి ఒక మహాకాళి యొక్క ఉగ్రస్వరూపం అనమాట. త్రిపుర భైరవి మంత్రం. ఏకాగ్రతతో త్రిపుర భైరవి మంత్రాన్ని జపించే భక్తులు విజయవంతంగా మరియు సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తారు. ఈ మంత్రాలు వారి జీవితంలో అడ్డంకులు మరియు కష్టాలను అధిగమించడం సహాయపడతాయి. త్రిపుర భైరవి మంత్రాలు: హంసే, హంస్కారే, హసే, ఓం ఐం హ్రీం శ్రీ సుందర్య నమః. ఇది మంత్రం. త్రిపుర భైరవి జయంతి ప్రాముఖ్యత. త్రిపుర భైరవి విశ్వం యొక్క అధిదేవత. ఆమె లయ నుండి మరియు సృష్టి రెండింటి గుణాల నుంచి కలిగి ఉంది. ఆమె 13 విభిన్న రూపాల్లో పూజించబడుతుంది మరియు ప్రతి రూపంలో దానిలోనే అనన్యమైన శక్తి కలిగి ఉంటుంది. దేవి త్రిపుర భైరవి తన చేతులలో పువ్వుల ఆహారాన్ని ధరించి ఉంటుంది. ఆమె భక్తులను ఆశీర్వదించడానికి మరియు ఎప్పుడు చెడు నుంచి రక్షించడానికి ఆమె తన చేతులను ఎత్తి ఉంచుతుంది. ఆమె ఎరుపు బట్టలను ధరించి ఉంటుంది మరియు ఆమె చేతులలో దానిలో జ్ఞానం యొక్క గ్రంథాన్ని తెరిచి ఉంటుంది. మంచి ఫలితాలను పొందడానికి భక్తుడు దేవి త్రిపుర భైరవిని పూజించేప్పుడు ఎరుపు రంగు వస్తువులను ఉపయోగించాలి. ధన్యవాదాలు.